నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాజకీయాల్లో శత్రువు నేరుగా ఢీ కొట్టలేనప్పుడు వ్యూహాలు పదునెక్కుతాయి లేదా విమర్శలు శృతిమించుతాయి. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సరిగ్గా ఇదే జరుగుతుందంటే అవుననే సమాధానమే వస్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత స్తబ్దుగా ఉన్న ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు మళ్ళీ టార్గెట్ జనసేనాని అనే కొత్త ఎపిసోడ్ మొదలైంది. అయితే ఈసారి దాడి నేరుగా జరగటం లేదు. అదృశ్య శక్తుల ముసుగులో సోషల్ మీడియా వేదికగా అత్యంత పదునైన వ్యక్తిగత దాడులు జరుగుతున్నాయి. జోసెఫ్ రావణ్, జర్నలిస్ట్ కేవీఆర్ వంటి కొత్త క్యారెక్టర్స్ తెరపైకొచ్చాయి. అసలు ఏపీలో ఎక్కడేం జరిగినా దానికి కాపు ముద్ర వేసి పవన్ కళ్యాణ్ని ఎందుకు లింక్ చేస్తున్నారు? కూటమిలో బలమైన పవర్ టవర్గా ఉన్న పవన్ డ్యామేజ్ చేసేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నం వెనుక ఉన్న అసలు పొలిటికల్ ప్లాన్ ఏంటి? పవన్ను నేరుగా విమర్శించేందుకు వైసీపీ టాప్ బ్రాస్ ఎందుకు వెనుకడుగు వేస్తోంది? ఈ దాడులు పవన్ను బలహీనపరుస్తాయా లేక 2024 తరహాలో ఆయన ఇమేజ్ మరింత పెంచుతాయా? ఉత్కంఠ రేపుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ వెనుక ఉన్న అసలు వాస్తవాలు ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక బలమైన శక్తి. డిప్యూటీ సీఎంగా, కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఆయన అడుగులు అత్యంత వ్యూహాత్మకంగా పడుతున్నాయి. అయితే సరిగ్గా ఈ సమయంలోనే ఆయనపై సోషల్ మీడియా వేదికగా మరోసారి వ్యక్తిగత దాడుల పర్వం మొదలైంది. రాజకీయంగా, పాలనాపరంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను విమర్శించడం ప్రజాస్వామ్యంలో సహజం. కానీ విమర్శల దాడి శృతిమించి ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టే స్థాయికి దిగజారడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఆకతాయిల పనా లేక దీని వెనుక ఒక పక్కా పొలిటికల్ స్కెచ్ ఉందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ దాడుల సరళిని నిశితంగా గమనిస్తాయి. దీని వెనుక ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ పనిచేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మొన్నటి వరకు ప్రొఫెసర్ నాగేశ్వర్, ఆ తర్వాత తెలంగాణకు చెందిన కొందరు జర్నలిస్టుల ముసుగులో పవన్ పై విమర్శలు రాగా, ఇప్పుడు జోసెఫ్ రావణ్, జర్నలిస్ట్ కేవీఆర్ లాంటి కొత్త పేర్లు తెరపైకొచ్చాయి. వీళ్ల ఉద్దేశం పవన్ కళ్యాణ్ని నిరంతరం ఏదో ఒక వివాదంలోకి లాగడం, ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం ద్వారా ప్రజల్లో ఆయనకున్న క్లీన్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడమేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఈ దాడుల వెనుక ఉన్న డైరెక్టర్లు ఎవరు అన్నదే ఇప్పుడు అసలు మిస్టరీ. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి వ్యక్తిగత దాడులకు దిగుతున్నారన్న విమర్శలు విపక్ష వైసీపీపై బలంగా పడుతున్నాయి. అసెంబ్లీలో కానీ, బయట కానీ పవన్ అడుగుతున్న సూటి ప్రశ్నలకు ఆయన పాలనా శైలికి కౌంటర్ ఇవ్వలేక ఫేక్ ఐడీలు, పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా ఈ బురద జల్లే కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నారన్న ఆరోపణలున్నాయి. కుటుంబ సభ్యుల్ని లాగితే పవన్ ఎమోషనల్ అవుతారని, తప్పులు చేస్తారని, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందవచ్చన్నది ఒక వర్గం ఆలోచనగా కనిపిస్తోంది. కానీ ఈ దాడులు పవన్ని మానసికంగా దెబ్బతీయడం కంటే ఆయన మద్దతుదారుల్లో మరింత కసిని పెంచుతున్నాయన్నది గ్రౌండ్ రియాలిటీ. వ్యక్తిగత దాడులు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసేందుకు ఎంచుకున్న మరో అత్యంత సున్నిత మార్గం కాపు అస్త్రం. ఏపీలో ఎక్కడేం జరిగినా దానికి కాపు ముద్ర వేసి దాన్ని పవన్ కళ్యాణ్ మెడకు చుట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. రౌడీ షీటర్ సాయికృష్ణ ఇష్యూలో పవన్ను కార్నర్ చేయాలని చూసిన తీరు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. అసలు ఈ కాప్ పాలిటిక్స్ వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఏంటి? ఈ వ్యూహం ఎవరిది? చూద్దాం. పవన్ కళ్యాణ్ని దెబ్బకొట్టడానికి ఇప్పుడు సరికొత్త వ్యూహం అమలవుతోంది. అదే కాపులతోనే కాపు నేతను విమర్శించడం. ఈ మధ్య వైసీపీలోని కాపు నేతలు ఆ పార్టీకి అనుకూలంగా పనిచేసే కాపు సంఘాల లీడర్లను తెరపైకి తెచ్చి పవన్పై విమర్శల దాడి చేయిస్తున్నారు. కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్కున్న తిరుగులేని ఆదరణను చీల్చడమే దీని ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ కాపులను ఏమీ చేయడం లేదని, ఆయన వల్ల కాపులకు నష్టమే జరుగుతోందనే ఒక నెరేటివ్ను క్రియేట్ చేయడానికి తెర వెనుక భారీ ప్రయత్నమే జరుగుతోంది. దీనికోసం ఏపీలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా అందులో కాపు సామాజిక వర్గానికి చెందినవారుంటే చాలు, దాన్ని వెంటనే పవన్ కళ్యాణ్కు లింక్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన రౌడీ షీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారాన్నే తీసుకుంటే ఆ సంఘటనని కూడా కులానికి ఆపాదించి హోంమంత్రిగా ఉన్న అనితను వదిలేసి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ను కార్నర్ చేసే ప్రయత్నం జరిగింది. కాపు బిడ్డ చనిపోతే పవన్ ఎందుకు స్పందించరు అంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం రాజకీయాలు ఎంత దిగజారాయో చెప్పకనే చెబుతోంది. అయితే పవన్ కళ్యాణ్ పై ఈ స్థాయిలో దాడి జరుగుతూ ఉండడాన్ని బట్టి చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కాపు కమ్యూనిటీతో పాటు రాష్ట్రంలోని వివిధ వర్గాల్లో పవన్ కళ్యాణ్ ముద్ర ఏమాత్రం చెక్కు చెదర్లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ ఇమేజ్ రోజురోజుకు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అందుకే కాపుల్లోనే పవన్ కళ్యాణ్ అంటే సరైన అభిప్రాయం లేదనే కలరింగ్ ఇవ్వడానికి ఈ డ్రామాలాడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కానీ సగటు ఓటరు ఈ కుట్రల్ని చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తే కాపు కమ్యూనిటీ వీక్ అవుతుందా? తద్వారా కూటమి పునాదులు కదులుతాయా? బహుశా ఇదే విపక్షాల మాస్టర్ ప్లాన్ కావచ్చు. కూటమిలో పవన్ కళ్యాణ్ ఒక బలమైన పవర్ సెంటర్గా మారారు. ఆ పవర్ సెంటర్ కూల్చడమే అసలు టార్గెట్. కానీ ఇక్కడ ఒక ఆసక్తికర ట్విస్ట్ ఏంటంటే, పవన్ విమర్శించేందుకు వైసీపీ అధినేత జగన్, సజ్జల వంటి టాప్ లీడర్స్ ఎందుకు ఆసక్తి చూపటం లేదు? వాళ్ళు ఎందుకు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు? లెట్స్ కంటిన్యూ. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి ఒక అజేయ శక్తిగా నిలబడటానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్. టీడీపీ, జనసేన, బీజేపీలను ఒకే తాటిపైకి తెచ్చి కూటమికి ఒక బలమైన శక్తిగా ఆయన మారారు. ప్రభుత్వంలో కూడా చంద్రబాబుకు కుడి భుజంగా ఉంటూ పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు. ఈ బంధం బలంగా ఉన్నంతకాలం ఏపీలో విపక్షాలకు భవిష్యత్తుండదన్నది రాజకీయ పండితుల విశ్లేషణ. అందుకే ఆ బంధాన్ని బలహీనపరచాలని, కూటమిలో చిచ్చు పెట్టాలని శత విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగమే పవన్ పై ఈ పర్సనల్ అటాక్స్. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తే ఆయన వెనుక సాలిడ్ గా నిలబడిన కాపు కమ్యూనిటీ వీక్ అవుతుందని, తద్వారా కూటమి ఓటు బ్యాంకుకు గండి కొట్టవచ్చని వ్యూహకర్తలు భావిస్తున్నారు. కానీ ఇక్కడ వైసీపీ టాప్ బ్రాస్ ఆడుతున్న డబుల్ గేమ్ అందర్నీ ఆలోచింపచేస్తోంది. పవన్ కళ్యాణ్ ను విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ నేరుగా ముందుకు రావడం లేదు. ఒకవేళ ఏదైనా ప్రెస్ మీట్లో పవన్ ప్రస్తావనొస్తే చాలా పొడిపొడిగానే స్పందించి దాటవేస్తున్నారు. జగన్, సజ్జల సైలెంట్ గా ఉండడం వెనుక ఒక పక్కా పొలిటికల్ క్యాలిక్యులేషన్ ఉందంటున్నారు విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ని నేరుగా టార్గెట్ చేస్తే కాపు సామాజిక వర్గం మొత్తం ఏకమై తమపై తిరగబడుతుందన్న భయం వారిని వెంటాడుతోందని చెబుతున్నారు. అందుకే తాము సేఫ్ జోన్లో ఉంటూ కింది స్థాయి నేతల్ని, సోషల్ మీడియా వింగ్ను, తమ పార్టీలోని కాపు నేతలను పవన్ పైకి ఉసిగొల్పుతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. రేపేదైనా డ్యామేజ్ జరిగితే అది ఆ నేతల వ్యక్తిగత అభిప్రాయమని చేతులు దులుపుకునేలా ఈ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. గతం నుంచి గుణపాఠం నేర్చుకోకపోతే చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుంది. 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్పై జరిగిన వ్యక్తిగత దాడులు, బూతుల పురాణం ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపిందో అందరూ చూశారు. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు జరుగుతుందా?
ఈ అటాకింగ్తో విపక్షాలకు లాభం జరుగుతుందా లేక కమ్యూనిటీ పూర్తిగా పవన్ వైపే పోలరైజ్ అవుతుందా? లెట్స్ వాచ్. రెండు 2024 ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటాయి. పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత దాడులు ఏ స్థాయిలో జరిగాయో అందరికీ తెలుసు. పెళ్లిళ్ల మీద, వ్యక్తిగత జీవితం మీద అత్యంత తీవ్రమైన కమెంట్స్ వచ్చాయి. ఒకసారి ఈ విధంగా పవన్ కళ్యాణ్పై గురిపెట్టడంతో ఏం జరిగిందో రాష్ట్రం మొత్తం చూసింది. పవన్పై జరిగిన దాడిని కాపు సామాజిక వర్గంతో పాటు యువత, మహిళలు తమపై జరిగిన దాడిలా భావించారు. ఫలితంగా కూటమికి చారిత్రాత్మక విజయం దక్కింది. ఎన్నికల్లో ఆ రేంజ్లో ఫలితాలు వచ్చిన తర్వాత విపక్ష నేతలు కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు. నేరుగా పవన్ కళ్యాణ్ని ఢీకొట్టకుండా కొన్నాళ్లు ఇతరత్రా మార్గాల్లో అటాక్ చేశారు. కానీ ఇప్పుడు మళ్లీ పాత వ్యూహాన్నే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ దాడులు పవన్ కళ్యాణ్కు నష్టం చేయడం కంటే లాభమే ఎక్కువ చేస్తున్నాయని పొలిటికల్ ఎనలిస్టులు చెబుతున్నారు. పవన్ని ఎంత టార్గెట్ చేస్తే ఆయన ఇమేజ్ అంతలా పెరుగుతోంది. ఆయన చుట్టూ ఉన్న సానుభూతి పవనాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పుడు మళ్లీ పవన్పై అటాకింగ్ చేయడం వల్ల కాపు కమ్యూనిటీ పూర్తిగా పవన్ వైపు పోలరైజ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మా నాయకుణ్ణి ఎదుర్కోలేకనే ఇలాంటి దాడులకు దిగుతున్నారు అన్న భావన ఆ వర్గంలో బలంగా నాటుకుపోతోంది. ప్రయోగిస్తున్న ఈ కాపు అస్త్రం చివరికి బూమ్రాంగ్లా మారి విపక్షాలనే దెబ్బతీయడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అనే బలమైన శక్తిని క్షీణింపచేయాలని చూస్తున్నవారు ఆ ప్రయత్నంలో తమ చేతులు తామే కాల్చుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పవన్ కళ్యాణ్పై జరుగుతున్న దాడి మాత్రమే కాదు, ఏపీ రాజకీయాల్లో సాగుతున్న ఒక సైకలాజికల్ వార్. 2024లో పవన్ను టార్గెట్ చేస్తే ఏమైందో చూశారు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రయోగం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ అనే నాయకుడు కేవలం ఒక కులానికి పరిమితమైన వ్యక్తి కాదు. ఆయన ఒక ఎమోషన్ అని విమర్శకులు ఇంకా గ్రహించకపోవడమే ఇక్కడి అసలు ట్విస్ట్. జోసెఫ్ రావణ్, కేవీఆర్లు ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ ఎన్నొచ్చినా కూటమిలో పవన్ కళ్యాణ్ స్థానాన్ని, ప్రజల్లో ఆయనకున్న ఇమేజ్ను ఎంతవరకు కదల్చగలవు అనేదే $1 మిలియన్ ప్రశ్న. ఈ దాడులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.